హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ప్రతీష సింపుల్ రెసిపీస్. నా స్టైల్లో సింపుల్గా చికెన్ సూప్ ఎలా చేయాలో చూపిస్తానండి. ఇందుకోసం స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని సరిపడా ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా తరిగిన వెల్లుల్లి యాడ్ చేసుకోవాలండి. తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు కూడా యాడ్ చేసుకొని మొత్తం కలిసేలా చక్కగా కలుపుకొని నేను ఇక్కడ 2 బిర్యానీ ఆకులు కూడా యాడ్ చేసుకున్నానండి. ఇవి కూడా చక్కగా కలిసేలా తిప్పుకోవాలండి. సన్నగా తరిగిన క్యారెట్ ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలండి. సన్నగా తరిగిన పొటాటోస్ కూడా యాడ్ చేసుకోవాలండి. మొత్తం అంతా కలిసేలా చక్కగా తిప్పుకోవాలండి. మీకు నచ్చిన వెజిటబుల్స్ అన్నీ యాడ్ చేసుకోవచ్చండి. నేను ఇక్కడ సన్నగా తరిగిన బీన్స్ ముక్కలు కూడా యాడ్ చేసుకుంటున్నానండి. సన్నగా తరిగిన క్యాలీఫ్లవర్ ముక్కలు కూడా యాడ్ చేసుకొని సాల్ట్ యాడ్ చేసుకొని వెజిటబుల్స్ అన్నీ సార్ట్ చేసుకుంటే సరిపోతుందండి. నీట్గా వాష్ చేసుకున్న చికెన్ ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నట్టు బోన్ ముక్కలు కూడా యాడ్ చేసుకుంటే బోన్లో ఉన్న జ్యూస్ అంతా ఇంకా సూప్లోకి వస్తుందండి. నేను ఇక్కడ 1 లీటర్ వాటర్ కూడా యాడ్ చేసుకున్నాను. ఇంకా మూత పెట్టుకొని కొంచెం మరిగిన తర్వాత ఇంకా ఉడికిపోయిన చికెన్ ముక్కలన్నీ ఒక గిన్నెలోకి తీసివేసుకోవాలండి. సూప్ అనేది థిక్నెస్ కోసం ఒక బౌల్ తీసుకొని 2 స్పూన్లు కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇంకా మిక్స్ చేసుకొని ఈ కార్న్ఫ్లోర్ వాటర్ అనేది ఇంకా ప్యాన్లోకి యాడ్ చేసుకోవాలండి. చూసారు కదండి, ఈ కలర్లోకి వస్తే సరిపోతుందండి. ఇంకా పక్కకు తీసుకున్న చికెన్ ముక్కలు మ్యాష్ చేసుకొని ఇంకా ఈ ప్యాన్లోకి యాడ్ చేసుకోవాలండి. టేస్ట్ కోసం సాల్ట్, నేను ఇక్కడ కొంచెం వైట్ పెప్పర్ యాడ్ చేసుకున్నానండి. ఇంకా మొత్తం అంతా కలిసి ఒకసారి తిప్పి వేసుకోవాలండి. ఇంకా మూత పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ కుక్ చేసుకుంటే కొంచెం థిక్నెస్ అనేది వస్తుందండి. చూసారు కదా, ఇంకా చక్కగా తిప్పి వేసుకొని సర్వ్ చేసుకొని హాట్గా సీజన్ అప్పుడు తాగితే చాలా రిలీఫ్గా ఉంటుందండి. చాలా టేస్ట్గా అనిపిస్తుంది. మీరు ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సూప్ మాత్రం సూపర్గా ఉంది. మీరు ఒకసారి ట్రై చేయండి. అంతే సింపుల్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.